హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీకు ఈ వీడియో అర్థమయ్యే ఉంటుంది కదా. వేస్ట్ నుంచి బెస్ట్గా ఎలా మార్చాలి, ఇదేనండి నా ఆలోచన. చక్కగా మనం ఇంటికి వేసిన పెయింటింగ్ డబ్బాలు ఉన్నాయి కదండి, వాటిని అందంగా మార్చేద్దాం. ఇక్కడ నీలం ఉందండి, నాకు ఇక్కడ 2 రంగులు ఉన్నాయి. ఇది చిన్న బాటిల్ కలర్ ఉంది, ఇది వేసేస్తున్నాను. ఇది నీలం నాకు అంతగా నచ్చదండి, ఆ రంగు అంటేని. ఇది వేస్తే ఏం రంగు వస్తుందో నాకు తెలీదు, కానీ ఏ రంగు వచ్చినా నాకు ఓకే. ఇదైతే వేసేస్తున్నానండి. చక్కగా మనం ఏమి రంగు వచ్చినా మనం డబ్బాలకైతే వేసేసుకుందాం. చూసారా, నాకు ఇష్టం లేని రంగుని మనం ఇష్టమైన రంగుగా ఎలా మార్చేసుకున్నామో చూసారా. ఇది ఏం రంగు అనుకుంటున్నారు? వంగపువ్వు రంగు అండి. వంగపువ్వు రంగు, తూటుపువ్వు రంగు అంటారు కదా. మరి ఇది ఇంగ్లీష్లో ఏం రంగు అంటారు నాకు తెలియదు, కానీ ఇది మాత్రం వంగ పువ్వులాగే ఉంటుందండి, పూతలాగా. చూసారా, ఇది మనం ఫస్ట్ ఏమోనండి వైట్ పేమర్ అయితే వేసేసానండి. తర్వాత నేను ఇక్కడ ఈ రంగు వేస్తున్నాను. మరి అన్నీ చూపించాలి అంటే మనకి లెంత్ ఎక్కువైపోతుందని చూపించలేదండి. ఇది లాస్ట్ వేసిన డబ్బా అండి, ఇది వరకు వేసింది. ఇలా వేసేసాను కదండి, అన్నీ ఇలా వేసేసుకున్నాము. చక్కగా ఒక గంటలోనే ఆరిపోతుందండి. ఇది రెండో కోటింగ్ కూడా వేసేసుకుందాం. ఎందుకు అంటే అండి, మనం ఇక్కడ ఎండలోని వానలోని ఉండాలండి కుండీలు. ఇలా ఉండాలి అంటే మనం ముందుగా ఈ వైట్ వేయటం వలనండి ఊడిపోకుండా ఉంటుంది. ఇలా మనకి ఒక సంవత్సరంన్నర బాగానే ఉంటున్నాయండి. ఆ తర్వాత చూద్దామండి, మన దగ్గర ఉన్న వాటిని వేస్ట్ ఎందుకు చేయటం. ఈ డబ్బాలో వేసానండి, ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది. తర్వాత మనం ఆయిల్ పెయింట్లు వేసినప్పుడు అండి ఇవి గట్టిగా అయిపోతుంటాయి కదండి. మనం ఈ లిక్విడ్లో ఆయిల్ కలుపుకునేది ఉంటుంది కదండి, దాంట్లో నీళ్ళు అవి వేసండి నేను ఇందులో భద్రపరచుకున్నాను. ఇదేమోనండి ఆయిల్ పెయింట్ అండి. ఈ ఆయిల్ పెయింట్ వేసాను కానీ నాకు అంతగా నచ్చలేదు. తర్వాత బ్లాక్ అయితే వేసేసుకుంటున్నాను. బ్లాక్ చూడటానికి మనకి దిష్టి చుక్కలా బాగుంటుంది కదా. ఇది చక్కగా నేను ఒక బాటిల్, శాంపుల్ బాటిల్ తెచ్చుకున్నానండి. వాటి మీద డెకరేషన్గా ఇవి వేసుకుందామని. ఇలా అమ్మ బొమ్మ అయితేనండి, అంత అమ్మాయి బొమ్మ అండి, ఎంత బాగుందండి, చాలా అందంగా వచ్చిందండి. నిజంగా ఇది వీడియో చేద్దామని అనుకోలేదండి, ఎందుకంటే ఇంత అందంగా వస్తుందని అనుకోలేదు. కానీ తీసాక అప్పుడు అనిపించి వీడియో మొదలుపెట్టాను. అయితే మనీ మీకు చూపిందామని మరో వీడియో వేశానండి. మరి అదేంటో తెలియదు, కానీ అది కూడా మిస్ అయ్యిందండి. మీకు రెండో బొమ్మ వేసినప్పుడు రాలేదు, ఈ వీడియో మొదటిదేమో నేను చూపించలేదండి. తర్వాత మూడోది కూడా వేశానండి, అది మరుసటి రోజున వేశాను, కానీ ఆ వీడియో కూడా మిస్ అయ్యిందండి. చాలా విచిత్రం కదా. ఇప్పుడు ఒక బొమ్మ వేస్తున్నాను, ఇది ఏంటన్నది నాకు తెలియదు. వేసేస్తున్నాను. వేశాక అది ఎలా వచ్చిందో చూసి, అది కోతి బొమ్మ అంటారా లేకపోతే మంకీ బొమ్మ అంటారా, మీరు ఏం పేరు పెడతారో పెట్టండి. దీని పేరైతే నాకు తెలియదు, మనసుకు ఊహలో ఉందండి. అయితే నేను నా చేతికి ఎలా చెప్పాలో తెలియదు కదండి, అలా వేసేస్తున్నానండి. ఈ చేతికి మనసుకి ఒక రకమైన ఒక భావన ఉంటుందండి. ఆ భావన ఒకటి తెలిస్తేనే మనకి అది అందమైన ఒక బొమ్మ ఫోటో కానీ మనకి ఇలా ఏదైనా చిత్రం కానీ వస్తుందండి. కానీ నాకు ఏమీ తెలియదు, వేసేస్తున్నాను. చూసారా, ఒకలా వేద్దామనుకున్నాను కళ్ళు, మరోలా తిప్పేశాను. ఇదండి నాకు వచ్చిన పద్ధతుల్లో నేను ఇలా మార్చేస్తూ ఉంటాను. కానీ మనకు రాదు అనుకుంటే ఏది రాదండి, వస్తుంది అనుకుంటే ఏదన్నా వస్తుంది. ఇది నేను 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానండి. ఎవరి చేతైనా పెయింటింగ్లు వేసి మన తోటకే అందమైన బొమ్మలను వేయాలి, కళ్ళు వేయించాలి అని చాలాసార్లు అనుకున్నానండి. మా చిన్న పాప ఉండగానే పెయింటింగ్లు వేద్దామనుకున్నాను. నిజంగా మా తోటకి ఈ పెయింట్లు కొని వెయ్యాలి అంటే మాత్రం చాలా ఖర్చు అయినండి. ఇప్పుడు మన ఇంటికి వేసిన పెయింట్లు ఉన్నాయి కాబట్టి మనం ఇలా చక్కగా వేసుకోగలుగుతున్నాము. చూసారా, ఈ అమ్మ 2 పిల్లలు బరువులు మోస్తూ పిల్లలిద్దరినే పట్టుకొని నడుస్తుంది. చూసారా, ఈ బొమ్మ నాకు చాలా నచ్చిందండి. ఇది కూడా వీడియో తీసానండి, అది కూడా మిస్ అయిపోయింది. ఇవన్నీ కూడానండి మొన్న వేశాను కదండి, అలానే వేసేసాను. ఇది కూడా మొన్న వేశాను కదండి, వర్లీ హార్ట్స్, అది కూడా చాలా బాగా వచ్చింది. ఇది చూసారా, ఇంత చక్కగా నేనే వేశానా అనిపించినట్టుందండి. మీరు కూడా చాలా సులువండి వేయటం. ఇలా 2
కనురెప్పలు వేశానండి. ఆ తర్వాత తామర రేకుల్లాగా ఒక కళ్ళు అయితే వేశాను. మనం కాటుగా పెట్టుకుంటాం కదండి, అలానే. తర్వాత ఒక నల్లటి గుడ్డు ఆకారం మనం ఏ పక్కకి పెడితే ఆ పక్కకి చూసినట్టు చక్కగా ఉంటుంది. మన ఆడవారికి కాటుకు దిద్దుకోవటం అలవాటే కదండి పిల్లలకి పెట్టడం. అందుకేనండి నాకు ఇది సులువు అనిపించింది. ఎంతోమంది పిల్లలకి కాటుకలు పెట్టాము, బొట్లు పెట్టాము. ఆ అలవాటే ఇక్కడ బొమ్మలుగా మారింది. అంతేనండి, ప్రతి ఒక్కరికి ఇది చాలా సులువు. ట్రై చేయండి. మన ఇంట్లో చాలామందికి ఎండిపోయిన గోల్డ్ రింగ్ సీసాలు ఉంటాయి, చిక్కబడిపోయినవి. వాటితో కూడా చక్కగా ఇలాంటి పెయింట్లు వేసుకుని పెట్టచ్చు. శాంపుల్ డబ్బా కూడా ఎంతో ఖర్చు ఏమి అవ్వదండి, ఇలా వేసుకోవచ్చు. మనకి ఈ డబ్బాలకి పెద్దగా పెయింటింగ్ కూడా ఎక్కువగా పీల్చదండి. మనం చిన్న చిన్న డబ్బాలు కూడా వేసుకుని చేసుకోవచ్చు. చూడటానికి చాలా ముచ్చటగా ఉంది కదండి. ఇదే కాదండి, మన ఫోన్లోని మనకి కొన్ని స్మైల్ బొమ్మలు ఉంటాయి కదండి, వాటిని చూసి కూడా వేసుకోవచ్చు. ఇలా నాకు వచ్చిన పద్ధతి నేను వేస్తున్నానండి. మీకు ఎలా వస్తే అలా వేసుకోండి. మనకి ఇది కాకుండా మనకి కార్బన్ పేపర్ ఉంటుంది కదండి, పెన్సిల్తో మనం గీసుకుంటే కూడా వస్తుంది. లేదా ఒత్తిగా శుద్ధ రాసి పేపర్నే, ఆ పేపర్నే మనం దీనికి అంటిస్తే కూడా లైట్గా ముద్ర అయితే పడుతుందండి. మీరు చూస్తున్నారా, నిజానికి నేను ఏమీ వేయలేదండి. నాకు వచ్చిన చేతితో వచ్చిన మోడల్ని మాత్రమే, నాకు ఊహలకే. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ కూడానండి ముగ్గులు అందరిలాగా చుక్కల ముగ్గులై పెట్టేదాన్ని కాదండి. సీతాకోక చిలుకలు, చేపలు ఎక్కువ, తర్వాత పువ్వులు, ఎక్కువ పువ్వులు వేసేదాన్నండి. మల్లె పువ్వు వేస్తామంటే చాలా ఇష్టం. కలవ పువ్వు ఇంకా బాగా వేసేదాన్ని. ఈ ఈ నాకు మరి ఎప్పటి నుంచో ఉండొచ్చండి ఈ ఊహ. నాకు అప్పటి నుంచి ఊహ తెలిసిన వయసునప్పటి నుంచి కూడా పువ్వులు వేయటం, సీతాకోక చిలుకలు వేయటం, చేపలు వేయటం నాకు చాలా ఇష్టంగా ఉండేదండి. అందుకే ఇవాళ నాకు ఇది చాలా సులువు అనిపిస్తుంది. ఇంత అందంగా తర్వాత మా పిల్లలకే స్కూల్లో కానీ ఎప్పుడైనా ఏవైనా వెయ్యమంటే నేను ఇలానే బొమ్మలు వేసి ఇచ్చేదానండి. ఎప్పుడు వాళ్ళు వేసేవారు కాదండి. వాళ్ళు వేసినా నాకు నచ్చేది కాదు, నేనే వేసి ఇచ్చేదాన్ని. వాళ్ళు కూడా మరీ మంచిది, బాగా వేస్తుంది మా అమ్మని నా చేతే వేయించుకుని పట్టుకుని వెళ్ళేవారండి. పిల్లలకు కూడా మంచి బహుమతులు కూడా వచ్చేవి, బొమ్మలు బాగా వేశారని వారట మాస్టర్లు. అలా చేసేదాన్ని నేను. మా పిల్లలు చిన్నప్పుడు అంటే బాగా ఎదిగాక కాదండి, బాగా మా పిల్లలకే ఊహ తెలియని వయసులో 1, 2 చదివిన సమయంలోనండి నేను ఇలా చేసేదాన్ని. ఒకసారి అయితేనండి మా చిన్నమ్మాయిని ఒక ఇల్లు బొమ్మ వేసుకుని రమ్మన్నారట. సేమ్ మా ఇల్లు ఫోటో దగ్గర పెట్టుకొని ఏమేమి ఉన్నాయో మాకు తెలుస్తుంది కదండి, అలానే సేమ్ ఫోటోలో చూస్తే మనకు ఆకారం వచ్చేస్తుంది కదండి, అదే మాదిరిగా నేను ఆ ఇల్లు బొమ్మ అయితే వేశాను. అది మా పాతిల్లు బొమ్మ అండి. చాలా బాగా వచ్చిందని టీచర్లు అయితే చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు వేస్తున్నాను. ఆ పిల్లలకి అలా వేసాను, ఇప్పుడు ఈ పిల్లలకి ఇలా వేస్తున్నానండి. పిల్లలందరూ కూడా చక్కగా నేర్చుకొని వెయ్యండి. చూస్తుంటే అదే వచ్చేస్తుందండి. ఒకసారి వెయ్యండి, అది వేస్తే మరోసారికి మరో అందంగా వస్తుంది. ఒకసారి పోయినా మరోసారి వస్తుంది. చూసారా, 2 కొండలు, ఒక సూర్యుడు, 4-5 పక్షులు, అటు ఇటు గీత గీస్తే అదే పక్షి అయిపోతుందండి. చూసారా, నేను ఎంత అందంగా వేసానో. నేనంటాం కాదండి, అందంగానే మీరు అనాలి కదా. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలా మనకు వచ్చిన పద్ధతుల్లో ఇది బిర్యానీ గిన్నెండి, అవి లీటర్ పెయింటింగ్ బాటిళ్ళు. వీటన్నిటిని కూడా నేను మా బుజ్జి తోట ఛానల్లో మొక్కలు ఏమేమి వేస్తున్నానో ఒక వీడియో చేస్తానండి. ఇంత చిన్న సైజు కుండీల్లో కూడా ఏమి వేయచ్చు అన్నదే మీకు వీడియోగా నేను చెప్తాను. ఇంతేనండి, ఎంత చక్కగా పెయింటింగ్లు అయితే వేసేసానని అనుకుంటున్నాను. ఇక మనం వీటిని చక్కగా అలంకరించుకుందాము. వీటిని మనం వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండి, ఆ క్లాత్ని ఉట్టిగా తయారు చేసుకుని మనం కొబ్బరి బొండాలు చేసాం కదా, అలా చేసుకుని బిర్యానీ గిన్నెలో ఇంకో గిన్నె వేసి చక్కగా మనం యాంగ్లెన్స్గా కూడా వాడుకోవచ్చండి. మీకు మరో వీడియోలో వివరిస్తాను. చాలా బాగుంటుంది. అలా చేయటం వల్ల కూడా చాలా అందంగా ఉంటుంది. మనం ఇంత అందమైన కుండీలుగా రెడీ చేసుకున్నాక మన కొన్న వాటికంటే ఇవి చాలా అందంగా ఉంటాయండి. చూసారా, ఇదొక కళ్ళు
ఇదా అందంగా ఉంటుందో లేదో తెలియదు కానీ ఇలాగ ఒకటి చేశానండి. కానీ ఎందుకో కానీ నాకు ఇది నచ్చలేదండి. చేశాను, అయినా ఈ కుండీకి మరో పక్క ఉంది కదండి, మరో పక్కనే మరొక కళ్ళు అయితే పెట్టాను. ఇంతకంటే దీన్ని ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. అయితే ఇంకో వెనక వైపు ఉంది కదండి, అక్కడ మరో 2 కళ్ళు అయితే వేస్తున్నాను. ఇదిగో చూసారా, ఇక్కడ ఇది ఒక కన్ను చూస్తున్నట్టు రెప్ప ఎత్తి, మరొక కన్ను మూసినట్టు ఇలాగైతే వేస్తున్నానండి. చూసారా, హ్యాపీ, అన్నీ కూడా హ్యాపీగానే ఉన్నట్టండి. మా తోటల్లో అన్నీ కూడా సంతోషంగానే ఉంటాయి కదా. మనం ఎలా మొక్కలను చూసి హ్యాపీగా ఉంటున్నామో మన మొక్కలు కూడా, మన కుండీలు కూడా సంతోషంగా ఉండాలండి. అందుకే నేను అన్నీ కూడా హ్యాపీయే పెట్టాను. చూసారు కదా, ఏదైనా సరేనండి, కోపంగా ఏమీ లేవు, అన్నీ ఆశ్చర్యంగా ఉన్నది ఉంది, తర్వాత హ్యాపీగా ఉన్నది ఉంది. ఇంత అందంగా వచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మీకు ఎలా అనిపించింది? మీరు వేస్తున్నారా? ఇది మీకు అర్థం కాలేదనుకోండి, మీరు ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి, మీకు నెట్ ఆదా అవుతుంది. చక్కగా ఇలా చూసి వేసుకోండి. మీకు ఇది నచ్చిందా? నచ్చితే మరింకో కొన్ని ఎలా చేయాలన్నదే నేను మీకు వీడియో చేస్తానండి. అయితే ఉట్టు కట్టే విధానం మీకు నేను కుండీలకు నేను సరిగా చూపించలేదండి. ఈ పట్టు నేను అది కూడా మీకు ఉట్టు ఎలా కట్టాలి పాత క్లాత్తో నేను ఒక వీడియో చేస్తానండి. నా ఐడియాస్ మీకు ఎలా ఉన్నాయో మీరు నాకు వివరించండి. మీకు నచ్చితేనే మరో వీడియో చేయటానికి నాకు వీలుగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగం లేదు అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి వెనకైతే వచ్చేయండి. ఈ వీడియో నలుగురికి చేరుతుంది. మీకు ఉపయోగపడితేనే చూడండి. ఎందుకంటే పెట్టిన ప్రతి వీడియో మీకు ఉపయోగపడాలనే రూల్ అయితే లేదండి. లైక్ చేయటం వలన ఈ వీడియో నలుగురికి చేరుతుంది. అదొకటి మాత్రం చేయండి. మీ అభిప్రాయం చెప్తే మరో వీడియో చేయటానికి నాకు హుషారు వస్తుంది. చేస్తారు కాదు. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చుట్టుపట్టి బుడతలన్నీ ఎలాగున్నాయో నాకు తెలియజేయండి. మా గచ్చు అయితేనండి ఇలా అయ్యిందండి. ఉంటానండి. బాయ్ బాయ్.